ఇద్దరు ఒక ఫ్యామిలీ ఏం చేశారు? దేవునికి ద్రోహం చేశారు, ఆజ్ఞని అతిక్రమించి పాపం. ఏ దేవుని ఆజ్ఞ అంత చొరక లోకం అయిపోయిందా మీకు? విశాఖ స్టీవెన్ గారు ఉంటారు, పెద్ద ఆయన అంటూ ఉంటారు, ఆడవాళ్ళకి నొప్పులు, మగాళ్ళకి తిప్పలు, పాముకి కప్పలు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి నొప్పులు, మగాళ్ళకి తిప్పలు, పాముకి. ఈ మూడు కనుక క్లారిటీ తెలిస్తే దేవుడు ఎవరు అర్థమైపోతుంది అంటారాయన. ఆడవాళ్ళకి ప్రసవ వేదన అనే భయంకరమైన ఒక బాధాకరమైన సంభవాన్ని ఎందుకు పెట్టారు? మీకు తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండాలి కదా, అధిక ప్రసవం చేయకూడదు కదా. సాతాను గారు వచ్చి అడిగాడు, అక్క దేవుడు ఏ పండు మిమ్మల్ని తినొద్దన్నాడా? అసలు ఏ పండు తినొద్దన్నాడు? తింటే ఏమవుతుందంట అని అడిగినప్పుడు, నాకేం తెలుస్తావుడా, మీ బావగారిని కేకేస్తారు అనాలి. అనకపోగా ఆడితో వ్యవహారం స్టార్ట్ చేసి, ఏమవుతుంది తమ్ముడా, ఇది నిలబడుతుంట. అక్క తింటే ఏమవుతుందంట? అక్క ఏమవుతాయి? సత్తారంట. ఏమవుతారట? దేవుడు చస్తారు అని చెప్పారా? నిశ్చయముగా మరణమవుదు అని చెప్పారా? జోక్ కాదు ఇది, ఇట్స్ ఎ కమాండ్. ఈ పండు తిన్నావో నిశ్చయముగా నీవు మరణిస్తావు. అసలు ఆదాముతో దేవుడు ఆ మాట చెప్పినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అక్క నువ్వు ఎక్కడున్నావు? నువ్వు పుట్టావు, అసలు నీకు తెలియదుగా మూసుకొని ఉండాలి నువ్వు. అలాగని మీ ఆయన చెప్పుంటాడు, ఆదాము ఏమైనా ఈ చెట్టు పండు తింటే నిశ్చయంగా చచ్చిపోతా ఉంటా, పొరపాటు తినదని చెప్పుంటాడు. అంతవరకే చెప్పాలా? తెలియదని చెప్పు, ఏ దోషం లేకుండా పోయేది. ఆమెకేమో నొప్పులు, దీనికేమో ఎందుకున్నావు మాట్లాడు. ఇక మీదట ప్రయాసముతో కూడిన పంట చెమటోరుస్తాం, అలసట, ప్రయాస, భూమి పంట. అప్పటి వరకు ఏం తినేవాళ్ళు? తల దించినవాళ్ళు కాదు, చెట్టు దగ్గరికి వెళ్తారు, అలా కోసుకుంటారు, తింటారు. కోసుకోవడం కూడా అక్కర్లేదు, కోసుకోవాల్సిన అక్కర్లేదు, డైరెక్ట్ చెట్టు దగ్గరికి వెళ్ళి నుంచొని కూడా కాదబ్బా, నుంచొని కూడా కాదు, ఏకంగా పడుకొని. శ్రీకృష్ణ పట్టణం వాళ్ళు వచ్చాడా, వాళ్ళ పొలానికి వెళ్తే వాళ్ళ తోటలు 15 ఎకరాలు కమతానికి తీసుకున్నారా. 2009 గుర్తుపెట్టుకోండి, 2009 ఏప్రిల్ 1వ తేదీన ఏసన్న గారు వచ్చారు. ఈ వెనక స్కూల్లో ప్రార్థన పెట్టారు, జాంపేట.